హాయ్ ఫ్రెండ్స్, చెట్టు నిండా మల్లి మొగ్గలు కావాలంటే నేను చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇదో పాలగా అండి వచ్చేసి ఇదో కాపు పొడి అయితే ఒక స్పూన్ కాపు పొడి, బూడిదే వచ్చేసి అరటి తుప్పులండి. మనం తినేసి పారేస్తాం కదా, ఆ తుప్పులు అనేది ఇవి పై అదే కాల్షియం పొటాషియం అని ఉంటాయి దీంట్లోను. వచ్చేసి ఇట్లా తునకలు అన్నీ చేసేసుకొని వచ్చేసి ఆవాలు మిక్సీ కాడించుకొని నున్నగా ఇవి వేసేసి 1 లీటర్ నీళ్ళు అయితే పోయాలండి. ఈ విధంగా వేసి నేను నైట్ అయితే నానబెట్టేసానండి. పొద్దున్నే చుంచి నైట్ అంతా నానబెట్టి మళ్ళీ పొద్దున్నే పోసినాను అనమాట. ఈ విధంగా అన్నీ చుంచేసి ఇవైతే చూడు ఈ విధంగా అంటే తుంచుకొని ఇవన్నీ ఒకవేళ మనం వడగొట్టుకొని నేనైతే డైరెక్ట్ అట్లే వస్తాను. బియ్యం కడిగిన నీళ్ళు అండి. ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ చెట్ల ఇవన్నీ గిన్నెలో పోసి మనమైతే ఫిల్టర్ అయినా చేసుకోవచ్చు. నేనైతే అట్లే పోసేస్తున్నానండి, ఫిల్టర్ లేకుండా. చూడు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చేసుకుంటే చెట్టు నిండా మొగ్గలే ఉంటాయి, మల్లె మొగ్గలు. చూడు ఫ్రెండ్స్, ఈ విధంగా మొదల కాడైతే పోసుకోవాలా. నేను ఎప్పుడు ఈ విధంగానైతే చెట్టు నిండా చూడండి, ఈ విధంగా అయితే పూలు అయితే ఇంతలా ఉంటాయో. నేను వచ్చేసి మొగ్గలైతే పువ్వులు కానీ ఇంతలా ఉన్నాయి చూడు, మొగ్గలు కానీ ఇగుర్లు కానీ గుంపులు వస్తాయి అట్లే. చూడు ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా వచ్చేసాయి. ఈ ట్రిప్ అయితే ఫాలో అండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఎట్లా పూసినాయో పూలైతే. మా చెట్టు నిండా పూలే. మళ్ళీ పూల కాలం కట్టి ఎండాకాలంలో అయినా కానీ చూడు ఇంతలా పూస్తాయో. చూడు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చేసినాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. దుర్గా విలాజ్. బాయ్.